హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వేర్ ఈస్ ద పర్మనెంట్ సెక్రటరేట్ ఆఫ్ ఎస్ఏఆర్సి సిచ్యువేటెడ్? ఆప్షన్ ఏ కాఠ్మండు, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి ఇస్లామాబాద్, ఆప్షన్ డి కొలంబో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాఠ్మండు. ఇక్కడ ఎస్ఏఆర్సి అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్స్ అబ్రివేషన్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ రైట్ టు వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్, ఆప్షన్ బి ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, ఆప్షన్ సి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్, ఆప్షన్ డి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. Next question, when is the International Tiger Day celebrated every year to generate awareness regarding the dwindling population of the species? Option A August 29th, option B July 29th, option C June 25th, option D May 5th. Correct answer is option B July 29th. The concept of public interest litigation was introduced first in option A Canada, option B England, option C India, option D United States of America. Correct answer is option D United States of America. Next question, who was the first Chief Justice of India? Option A P.N. Bhagavati, option B A.S. Anand, option C Fatima Bibi, option D Harilal J. Kania. Correct answer is option D Harilal J. Kania. Next question, voting right comes under option A legal rights, option B fundamental rights, option C constitutional rights, option D personal rights. Correct answer is option C constitutional rights. Next question, who among the following is notable for being a calligrapher who handwrote the Constitution of India? Option A Prem Bihari Narayan Raijada, option B Nandalal Bose, option C Dr. B.R. Ambedkar, option D Sir B.N. Rao. Correct answer is option A. Next question, which one of the following states is regarded as the pioneer of the right to information in India? Option A Rajasthan, option B West Bengal, option C Himachal Pradesh, option D Kerala. Correct answer is option A Rajasthan. Next question, introducing a man, Neeraj said, his wife is the only daughter of my wife. How is Neeraj related to that man? Option A father, option B grandfather, option C father-in-law, option D son. Correct answer is option C father-in-law. ఇక్కడ ఎట్లా అంటే ఫ్రెండ్స్, నీరజ్ ఒక మ్యాన్ ఇంట్రడ్యూస్ చేసి ఆ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, నీరజ్ ఒక అతన్ని చూపించి ఆ మ్యాన్ అనమాట, ఆ మ్యాన్ చూపించి ఈ మ్యాన్ హిస్ వైఫ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై వైఫ్. మ్యాన్ వైఫ్ అంటే మ్యాన్ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు వైఫ్ అని వస్తుంది, ఒక పేరు వచ్చేసింది అనమాట. ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై వైఫ్, వాళ్ళ డాటర్ వచ్చేసి నీరజ్ వైఫ్ అన్నాడు. అంటే మనం ఈ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ రిలేట్ చేసుకోవాలన్నమాట. నీరజ్ వాళ్ళ వైఫ్ ఒక పేరు, ఈ పేరుని వైఫ్ అంటే మనం పైన వేసుకోవాలి. నెక్స్ట్ నీరజ్ వైఫ్ మ్యాన్కి డాటర్ అవుతుంది కాబట్టి వైఫ్కి నెక్స్ట్ జనరేషన్ మ్యాన్ పైన వేసుకోవాలన్నమాట. ఫాదర్ కాబట్టి మ్యాన్కి వైఫ్. ఇక్కడ టూ పేర్స్ వచ్చాయి. అప్పుడు ఇక్కడ నీరజ్ వైఫ్ వాళ్ళ ఫాదర్ నీరజ్కి ఏమిటారు, ఫాదర్ ఇన్ లా అవుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇమేజ్ గివెన్ బిలో? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 35. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 40. ఎన్ ఇంటూ ఎన్ ఫామ్లో యూస్ చేయాలి ఫ్రెండ్స్ మనము. ఎన్ అంటే ఇక్కడ మనకి ఈ చిన్న 2 స్క్వేర్లు తీసేస్తే పెద్ద స్క్వేర్లు 1 2 3 4 ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇట్లా 1 2 3 4 ఉన్నాయి, 4 ఇంటూ 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 4, 3 ఇంటూ 3, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. అలా చేస్తే మనకి 4 ఇంటూ 4 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ 1 అంటే ఇది హోల్ స్క్వేర్, పెద్ద స్క్వేర్ అనమాట మనకి అవుట్లైన్. 3 ఇంటూ 3 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 2 ఉన్నాయన్నమాట. 3 ఇంటూ 3 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 4 ఉన్నాయన్నమాట. ఆటోమేటిక్గా మనం కౌంట్ చేసుకొని తెలుస్తుంది. అంటే 2 ఇంటూ 2 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. 1 ఇంటూ 1 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయంటే స్మాల్ స్క్వేర్స్ ఫ్రెండ్స్, 2 చిన్న స్మాల్ స్క్వేర్స్ తీసేస్తే అన్నీ ఇక్కడ 16 ఉన్నాయి కదా అవి. ఇప్పుడు ఇవి టోటల్గా 30 అయినాయి అనమాట. అలానే బిగ్ స్క్వేర్ వచ్చేసి
చిన్న స్క్వేర్స్ మనం తీసేసినాం కదా ముందు పెడితే కానీ బిగ్ స్క్వేర్స్ వచ్చేసి మొత్తము 2 ఉన్నాయి. ఈ 2 2. తర్వాత స్మాల్ స్క్వేర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8. టోటల్‌గా ఇవి 10 ఉన్నాయి. 8 + 2 10. ఇవి 30. 40 ఫ్రెండ్స్ ఓవరాల్‌గా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 40. Next question. A candidate attempted 12 questions and secured full marks in all of them. If she obtained 60% in the test and all questions carried equal marks, then what is the total number of questions in the test? Option A 25, option B 40, option C 30, option D 20. Correct answer is option D 20. ఇక్కడ మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ అనుకుంటే వీళ్ళు ఆల్రెడీ 12 క్వశ్చన్స్ అని చెప్పారు కాబట్టి 12x అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే షీ అబ్టైన్ 60% ఇన్ ద టెస్ట్ అండ్ ఆల్ ద క్వశ్చన్స్ క్యారీడ్ ఈక్వల్ మార్క్స్ అన్నాడు కాబట్టి 12/x ఈక్వల్ టు 60/100 అవుతుంది. 60% అన్నాడు కాబట్టి 60x ఈక్వల్ టు 1200, x ఈక్వల్ టు 20. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 20 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ 20 క్వశ్చన్స్. Next question. A is the brother of B, C is brother of A, B is granddaughter of D, and F is the son of A. What is relation of F to D? Option A grandson, option B nephew, option C uncle, option D great grandson. Correct answer is option D great grandson. అది ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అన్నాడు అంటే వీళ్ళిద్దరు ఒక జనరేషన్ వాళ్ళు. ఏ ఈజ్ బ్రదర్ అంటే ఆటోమేటిక్గా మనకు ఏ అనేది మెయిల్ అనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి మెయిల్ని ఏదంతా డినోట్ చేసుకుంటే స్క్వైర్తో డినోట్ చేసుకుంటారు బ్లడ్ రిలేషన్స్లో. ఫీమేల్ వచ్చేసి రౌండ్తో డినోట్ చేసుకుంటారు అనమాట. ఏ అండ్ బి బ్రదర్స్ అన్నప్పుడు వీళ్ళిద్దరు ఒక జనరేషన్ అన్నప్పుడు వీళ్ళిద్దరిని ఒక లైన్లో వేయాలన్నమాట. ఏ బి అండ్ సి ఈస్ మదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ మదర్ ఎవరికి ఏకి. అలాంటప్పుడు ఏ కంటే ఒక జనరేషన్ పైన రాసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ఇతని కంటే పెద్ద కాబట్టి ఒక జనరేషన్ పైన రాసుకోవాలన్నమాట. ఏకి పైన సి మదర్ కాబట్టి ఫీమేల్ కాబట్టి రౌండ్ డినోట్ చేస్తాం. బి ఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. బి డికి గ్రాండ్ డాటర్ అంట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏ మెయిల్ అని తెలిసినప్పుడు బి ఫీమేల్ అని ఇక్కడ ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఆల్రెడీ గ్రాండ్ డాటర్ కాబట్టి రౌండ్ వేసుకోవాలి మనము. గ్రాండ్ డాటర్ అన్నాడు కాబట్టి ఒక జనరేషన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్కి వేసుకోవాలన్నమాట. ఫాదర్ గ్రాండ్ డాటర్ అవుతారు కదా ఫ్రెండ్స్ కాబట్టి మధ్యలో ఫాదర్ నేషన్ వదిలేసి మనము పైన గ్యాప్ వచ్చేసి డి రాసుకుంటాం అన్నమాట. అండ్ ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అన్నాడు ఫ్రెండ్స్. ఎఫ్ వచ్చేసి సన్ ఆఫ్ ఏ అనమాట. ఏకి సన్ ఎఫ్ కాబట్టి ఎఫ్ డినోట్స్ మెయిల్ కాబట్టి మనం స్క్వేర్ రాసుకున్నాం. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎఫ్ టు డి? వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మనకు కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ టు డి. ఎఫ్ ఫాదర్ ఏ అండ్ బి వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇక్కడ ఏకి మదర్ సి అయినప్పుడు బికి కూడా మదర్ సీనే కదండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫాదర్ వచ్చేసి ఇవ్వలేదు, సికి హస్బెండ్ ఎవరనేది ఇవ్వలేదు. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ డి ఉన్నారు. ఈ డి బికి ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు ఫ్రెండ్స్. బికి గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు ఎఫ్కి ఏమవుతారంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు ఫ్రెండ్స్. అంటే డికి ఎఫ్ ఏమవుతాడు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏది చూసుకోవాలంటే రిలేషన్. వాట్ ఈస్ రిలేషన్ ఆఫ్ ఎఫ్ టు డి అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఎఫ్ టు డి అని అడిగినప్పుడు గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు ఎఫ్ డికి. అండ్ అలా కాకుండా డి టు ఎఫ్ అడిగినప్పుడు డి వచ్చేసి ఎఫ్కి ఏమవుతాడంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇది మనం చూసుకోవాలి. ఎఫ్ టు డి అడుగుతున్నాడు, డి టు ఎఫ్ అడుగుతున్నాడు అనేది మెయిన్. మనం ఇంత డయాగ్రామ్ మొత్తం వేసిన తర్వాత ఇది మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మార్క్స్ అన్ని పోతాయి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మ్యాచ్ ద స్పోర్ట్ విత్ ఇట్స్ ఫేమస్ ప్లేయర్స్ అనమాట. ఆప్షన్ ఏ రోజర్ ఫెదర్, ఆప్షన్ బి టైగర్ వుడ్స్, ఆప్షన్ సి మైకల్ జార్డన్. ఆప్షన్ డి చెన్ను సాయి కోమ్ మీరాబాయ్. ఇటు సైడ్ వచ్చేసి బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్, గోల్ఫ్. మనం మ్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఏదో ఒకటి తెలుసు మీకు. ఇప్పుడు ఆప్షన్ ఏ రోజర్ ఫెదర్ ఉన్నారు అందరికీ తెలుసు. అతను వచ్చేసి టెన్నిస్ ఆడతాడు అనేసి కాబట్టి మీకు ఇప్పుడు ఏ తెలుసు ఏ3 అనేసి. ఏ3 అన్నప్పుడు ఫస్ట్ 2 ఎలిమినేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ 3 ఆప్షన్ సి ఆప్షన్ డి ఒకటి మీకు చాయిస్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ కావాలి. నెక్స్ట్ మీకు ఎవరైనా తెలుసు అనుకుంటే నెక్స్ట్ చూద్దాం. ఆప్షన్ బి టైగర్ వుడ్స్. ఆప్షన్ బి టైగర్ వుడ్స్ ప్లేయర్ వచ్చేసి గోల్ఫ్ ఆడతారనమాట. అతను ఆప్షన్ బి 4 అయినప్పుడు థర్డ్ కూడా ఎలిమినేట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఓన్లీ డి ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మనం రెండు మనకు తెలియకున్నా కూడా మనం ఆప్షన్ ఇలా సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి.
Next question. G15 is an economic grouping of option A, first world nations, option B, second world nations, option C, third world nations, option D, fourth world nations. Correct answer is option C, third world nations. Into how many generations a computer can be classified? Option A 3, option B 4, option C 5, option D 6. Correct answer is option C 5. ఇక్కడ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్, 5 జనరేషన్‌గా డివైడ్ అయ్యారు ఫ్రెండ్స్. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారనమాట. అది 1940 నుంచి 1956 వరకు ఉన్నింది. సెకండ్ జనరేషన్‌లో వచ్చేసి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు. అది 1956 నుంచి 1963 వరకు ఉంది. థర్డ్ జనరేషన్‌లో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడాడు. అది 1964 నుంచి 1971 వరకు ఉన్నింది. ఫోర్త్ జనరేషన్‌లో వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్‌ని వాడారు. అది 1971 నుంచి ప్రెజెంట్ కూడా ఉందనమాట. అదే ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనమాట. ప్రెజెంట్ అది ఉంది. బియాండ్ నెక్స్ట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. హూ గేవ్ ఏ కాల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ విత్ హిస్ ఫేమస్ స్పీచ్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్? ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ బి షాహిద్ భగత్ సింగ్, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్. Next question. Which scientist discovered the radioactive elements radium? Option A Newton, option B Albert Einstein, option C Benjamin Franklin, option D Marie Curie. Correct answer is option D Marie Curie. Next question. Who is considered as one of the founding fathers of artificial intelligence AI? Option A Martin Cooper, option B Charles Babbage, option C John McCarthy, option D Lawrence Lessig. Correct answer is option C. ఇక్కడ చార్లెస్ బాబేజ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ won the Nobel Prize for the Literature for his collections of poems Geetanjali in the year. Option A 1923, option B 1913, option C 1943, option D 1933. Correct answer is option B 1913. Next question. The Interstate Council was established in 1990 in pursuance of the recommendations made by option A Mukherjee Commission, option B Sarkaria Commission, option C Mandal Commission, option D Closha Commission. Correct answer is option B Sarkaria Commission. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.